అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. ఏంటి ఆ ఉపమానం? పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు, అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయడు. ఈ సందర్భంగా మానవుల్లో ఎన్ని రకాల చెడులు ఉంటాయి అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు 37వ పార్ట్. అందులో ఎన్నో తెలుసుకున్నాం, ఈరోజు ఇంకోటి తెలుసుకుంటున్నాం. ఈ సందర్భంగా అజ్ఞానం కూడా మానవంలో ఉన్న చెడు లక్షణం అని చెప్పుకున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి మరి ఆ చెడు మనలో ఉందా లేదా, అంటే మనం అజ్ఞానంలో ఉన్నామా లేదా తెలుసుకోవడానికి కొన్ని విషయాలు మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు ఇంకో విషయం మీద చర్చించుకుందాం. మీరు అజ్ఞానంలో ఉన్నారా లేదా అన్నది వీటిని బట్టే తెలుస్తుంది. అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీరు అజ్ఞానంలో ఉంటే లాభం పొందలేరు సరికదా, కష్టాల పాలవుతారు కూడా, నష్టపోతారు కూడా జీవితాన్ని. అంచేత ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. రాసుకోండి, చెప్తా. ఇతరులకు మేలు చెయ్యాలి అని తెలుసు, కానీ ఏమీ చెయ్యకపోవడం అన్నది అజ్ఞానం. దీని గురించి కొంచెం చర్చించుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్ విషయమే. ఇది అర్థం కాకపోతే మానవులు ఎంతో నష్టపోతారు. మానవుడు ఎన్నో కోరుకుంటాడు, కానీ కోరుకున్నవి లభించవు. ఎందుచేతంటే అజ్ఞానమే దానికి కారణం. అదేంటి? అజ్ఞానంలో ఉంటే కోరుకున్నవి రాకపోవడం ఏంటి అంటే, ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఉన్నాయి. జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞాని అయినవాడు ఆ సృష్టి నియమాలు అనుసరించి జీవిస్తారు. అంచేత వాళ్ళు ఎప్పుడూ లాభం పొందుతారు. వాళ్ళకి కష్టాలు కూడా రావు. సృష్టి నియమం ఏంటంటే, ఇస్తే వస్తుంది, పంచితే పెంచబడుతుంది. అంతేకాని కోరితే రాదు, సంకల్పం పెట్టుకుంటే రాదు. సృష్టిలోన ఒక గొప్ప సూక్ష్మం. ఇది అజ్ఞానికి తెలీదు. ఎందుచేతంటే
అజ్ఞాని ఇవ్వలేడు. తన దగ్గర ఎన్నో ఉంటాయి, ఏది ఇవ్వలేడు. కానీ జ్ఞాని ఇవ్వకుండా ఉండలేడు. జ్ఞాని ఇవ్వకుండా ఉండలేడు. ఇవ్వలేని అజ్ఞాని జీవితంలో నష్టపోతాడు. ఏ లాభం పొందలేడు. అంచేత ఏంటంటే జ్ఞాని సృష్టి ధర్మాన్ని అనుసరించి ఇస్తూనే ఉంటాడు. అంటే ఏదో మేలు చేస్తూనే ఉంటాడు. లోకానికి, లోకులకు, లోకంలో ఉన్న వాటికి మేలు చేస్తూనే ఉంటాడు. అందుకే జీవితంలో సుఖశాంతులతో పాటు ఎన్నో లాభాలు పొందుతాడు జ్ఞాని. అజ్ఞానికి సుఖము ఉండదు, శాంతి ఉండదు. ఎంతసేపు దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంటాడు. ఈ అంటూ కూర్చుంటాడు. హిందువులు అయితే గుడికి వెళ్తారు, క్రిస్టియన్లు అయితే చర్చికి వెళ్తారు, ముస్లింలు అయితే మసీదుకి వెళ్తారు. ఎంతసేపు దేవుణ్ణి అర్థిస్తారు తప్ప దేవుడి నియమాలు పాటించరు. దేవుని నియమాలకు అనుగుణంగా ప్రవర్తించరు. నష్టపోతారు అజ్ఞానులు. విచిత్రం ఏంటంటే లోకంలో ఉన్న ఒక మూఢనమ్మకం ఏమిటంటే జీవించే అందరిలో, అన్ని మతాల్లో కూడా గుడిలో ఇచ్చిందే దేవుడికి ఇచ్చినట్టు భావిస్తారు. చర్చిలో ఇచ్చిందే దేవుడికి ఇచ్చినట్టు భావిస్తారు. ప్రార్థనా కోటాల్లో ఇచ్చిందే దేవుడికి ఇచ్చినట్టు భావిస్తారు. మసీదుకి ఇచ్చిందే, మసీదులో ఇచ్చిందే దేవుడికి ఇచ్చినట్టు భావిస్తారు. కానీ జ్ఞానికి తెలుసు లోకమంతా దేవుడే, లోకులంతా దేవుని రూపాలే అన్న సంగతి జ్ఞానికి తెలుసు. అందుకే లోకానికి, లోకంలో ఉన్న వారికి లోకంలో ఉన్న వాటికి అంటే
మేలు చేస్తూ ఉంటాడు. లోకంలో ఉన్న వాటికి అంటే జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు. అంచేత ఈ ఇవ్వడం గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇవ్వడం అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం మనం. రాసుకోండి. ఇవ్వడం అన్నది 2 రకాలు. ఒకటి ఫలితం ఆశించి ఇచ్చేది, 2 ఫలితం ఆశించకుండా ఇచ్చేది. ఫలితం ఆశించి చేసే పనుల్ని కామ్యకర్మ అంటారు. ఫలితం ఆశించకుండా చేసే పనుల్ని నిష్కామ కర్మ అంటారు. ఇక్కడ ఏమిటి అంటే అజ్ఞానులు అజ్ఞానంలో ఉన్నవారు కూడా ఇస్తూ ఉంటారు, కానీ ఫలితం ఆశించి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏదో వస్తుందని ఇస్తూ ఉంటారు. మనం ఇంకా చూస్తున్నాం. రాజకీయాల్లో చూస్తే ఓట్లు వేస్తారని ఇస్తూ ఉంటారు. కానీ గుర్తెట్టుకోండి, సృష్టిలో ఇవన్నీ ఇచ్చినట్టు లెక్క కాదు. వాటికి ఫలితం ఏమీ ఉండదు. అందుకే సద్గురువులు ఏమంటారంటే గుప్తదానం చెయ్యి అంటారు. నువ్వేమీ ఆశించుకో, నువ్వు ఇవ్వాలనుకున్నది ఎంత ఇవ్వాలనుకుంటావో అంత ఇయ్యి. నువ్వు చేసే ప్రతి పని ఆ దేవుడు గమనిస్తున్నాడన్న సంగతి మర్చిపోకు. నువ్వు అందరికీ తెలిసేటట్టు చేసినా, ఎవరికీ తెలియకుండా చేసినా, నువ్వు చేసే ప్రతి పని ఆయన తెలుసుకోగలడు. ఆ శక్తి ఆయనకుంది.
అందుచేత ఇచ్చింది ఉంచుకోడు ఆయన. నువ్వు ఇచ్చిన దానికి ఏమి ఇవ్వాలో వెంటనే ఇచ్చేస్తాడు. వెంటనే అంటే ఆ సమయ సందర్భానుసారంగా. గుర్తుపెట్టుకోండి. ఈ విషయం జ్ఞానికి తెలుసు. తాను ఇచ్చేది లోకులు కాదు చూడవలసింది, లోకులకు కాదు తెలియవలసింది. లోకేశుడు చూస్తే చాలు, లోకేశుడికి తెలిస్తే చాలు అన్న విషయం జ్ఞానికి తెలుస్తుంది. అజ్ఞానికి తెలీదు దేవుడి గురించి. అందుచేత ఏమీ ఫలితం ఆశించడు, నిష్కామంగా చేస్తాడు తను చేసే పనులన్నీ. తాను ఇచ్చేవి కూడా నిష్కామంగానే ఇస్తూ ఉంటాడు, ఏమీ ఆశించకుండా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని అన్న దాంట్లో ఇవన్నీ పాయింట్లేనండి. ఊరికే ఇవ్వడం అన్నది ఒకటి పట్టుకున్నాం, కానీ ఇక్కడ ఎన్నో చెప్పుకుంటున్నాం. జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడాలు ఇవన్నీ కూడా మీరు సెపరేట్ చేసుకుని నోట్ చేసుకోవచ్చు. ఇవ్వడం అన్నది గొప్పదే. ఇవ్వలేకపోవడం అజ్ఞానం. అంతేకాదు ఫలితం ఆశించి ఇవ్వడం కూడా అజ్ఞానమే. గుళ్ళో హుండీలో వేస్తేనే దేవుడికి ఇచ్చినట్టు ఎంతో అజ్ఞానం. చర్చిలో అలా డిబ్బీలో వేస్తేనే దేవుడికి ఇచ్చినట్టు అది అజ్ఞానం. ప్రార్థనా కోటాల్లో ఇచ్చిందే దేవుడికి ఇచ్చినట్టు అది అజ్ఞానం. నువ్వు లోక కళ్యాణానికి ఏది ఇచ్చినా అది దేవుడికి ఇచ్చినట్టేనండి. లోకులకు, లోకంలో ఉన్న జీవరాశులకు నువ్వు ఏది ఇచ్చినా. చూడండి, షిర్డీ బాబా అంటారు, ఓ కుక్కకు పెడితే అది నాకు పెట్టినట్టే అంటాడు ఆయన. ఓ గుర్ర పిల్లను కొడితే నన్ను కొట్టినట్టే అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏ జంతువుకి, ఏ జీవరాశికి నువ్వు పెట్టినా దేవుడికి పెట్టినట్టే. మానవులకి పెడితేనే దేవుడు పెట్టినట్టు కాదు. సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశుల్లో మానవుడు ఒకడు. అవి పరిణామ క్రమంలో ఎదుగుతున్నాయి. అవి ఆత్మలే, అవి భగవంతునిచే సృష్టింపబడ్డవే, అవి ఆయన రూపాలే. ఇది జ్ఞానికి తెలుస్తుంది, అజ్ఞానికి తెలీదు. అంచేతే అజ్ఞానులు ఏం చేస్తారంటే
మానవుల వరకే లెక్కిస్తూ ఉంటారు. ఆ జంతువులు, పక్షులు, ఇవన్నీ, ఆ చేపలు దేవుడు కానట్టుగా వాటిని హింసించి చంపి భక్షిస్తూ ఉంటారు. ఎంత దురదృష్టం అండి. అదే జ్ఞాని అవుతే తన దగ్గరికి వచ్చిన దేనికైనా ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి పెడతాడు. ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. మొన్ననే ఎక్కువ బయట ఎగ్జాంపుల్స్ అక్కలా మన ఇళ్లలో జరిగేవే తెలుసుకోవచ్చు. మా అబ్బాయి ఒక ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నాడు. హిందువుల ఆచారం ఏంటంటే గృహప్రవేశంలో మొట్టమొదట ఆవు దూడని ప్రవేశపెడతారు. తర్వాత వీళ్ళు వెళ్తారు లోపలికి. సరే, ఆచారంగా అలా చేసి లోపలికి ప్రవేశించారు. ఆ ఆవు దూడని ఓ పక్కన పట్టుకుని నిలబడ్డారు గదిలో, ఓ హాల్లో. అందరూ లోపలికి వచ్చారు. తర్వాత ఒక్కొక్కరు డ్రింకులని ఇవన్నీ అవన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు మానవులందరికీ. అందరికీ ఏం లోటు రాకుండా చూసుకుంటున్నారు అక్కడ. తర్వాత టిఫిన్లు ఇచ్చారు, భోజనాలు పెట్టారు, వైభవంగా ఎన్నో రకాలేసి గ్రాండ్గానే చేస్తున్నారు. కానీ నాకు అక్కడ ఏం కనిపించిందంటే ఈ ఆవుని దూడని ఎవడు పట్టించుకోవట్లా. అటు పని అయిపోయింది, ఇంకెందుకు దాని పని. పాప ఆ దూడ ఏదో తిందామని అటు ఇటు ఏదో నాకుతుంది. అక్కడ ఏముంది నాకడానికి? నాకు కనిపించింది ఆ దృశ్యం. ఆహాహా, ఇంతమందికి చూస్తున్నారే, ఆ రెండింటినీ ఉపయోగించుకున్నారు. వాటికి ఏమి పెట్టడానికి ఎవడూ ఎదరికి రావట్లేదు. ఎంత విచిత్రం అనుకున్నా. అప్పుడు మా ఇంట్లో ఫంక్షనే కాబట్టి, అక్కడ మా ఓడిదే కాబట్టి, ఆ పని వాళ్ళని పిలిచి ఒకడిని, ఒరే నాయనా అరటిపళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూడరా ఇక్కడ అన్న. అవి ఏం తింటాయి, ఇవన్నీ ఐస్ క్రీమ్లు ఇవన్నీ అయ్యేం తింటాయి. వాడికి ఇంచక్క పచ్చగడ్డి ఇవి కావాలి. పచ్చగడ్డి అక్కడ లేదు. అరటిపళ్ళు ఉన్నాయరా అంటే బయట ఏం లేవు, కానీ మొత్తం మీద ఆ పూజ దగ్గర ఓ సంచిలో పెట్టారు. మొత్తం మీద అవి ఊడదీసి అరటిపళ్ళు బయటికి తీసాడు. అవి పెట్టరా బాబా రెండింటికి అన్నాను. అప్పుడు నాకు అంత తృప్తి అయింది. అంతకుముందు వస్తున్నారు, కనపడుతున్నారు, మాట్లాడుతున్నారు. నా దృష్టి అంతా ఆ రెండింటి మీదే ఉంది అనుకున్నాను. అవేయో తన పనికి ఉపయోగపడేవి అనుకున్నారు, అంతేకాని మనలాంటి జీవులే, వాటికి కూడా మనం చూడాలి. మరి వాటిని ఉపయోగించుకున్నాం, వాటిని ముందు ప్రవేశపెడితే మనకెంతో మేలు జరుగుతుంది. ఇన్ని రకాలుగా చేసి వాటిని నిర్లక్ష్యం చేయడం ఏంటి అని మళ్ళీ తర్వాత వచ్చాక నాకు అనిపించింది, అట్టిపళ్ళతోటి సరిపెట్టాను నేను. ఆ వర్కర్నే బయటికి పంపించి ఇంచక్క ఓ పచ్చగడ్డి మూట తెప్పించి వాటికి పెట్టుంటే ఎంత బాగుండు కడుపు నిండా అని చెప్పి తర్వాత అనిపించింది. అప్పుడు అనిపిస్తే ఆ పని కూడా చేసి ఉండేవాడిని. అందరూ చూస్తున్నారు, వాటిని చూసేవాళ్ళు ఎవడు లేడు. చేత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదో ఇతర మానవులకి సేవ చేస్తేనే చేసినట్టు
ఇతర వాటికి చేస్తేనే చేసినట్టు అనుకుంటారు. లోకంలో ఉన్న జీవులకి చేసిన దేవుడికి చేసినట్టేనండి. ఇది అర్థం చేసుకోండి. ఇదే చెప్పారు పూర్వ పెద్దలు. నువ్వు తినే ముందు ఏదో జంతువుకి వేసి, ఓ పక్షికి ఒక ముద్ద వేసి నువ్వు తిను అనేవారు. అప్పుడు అది దేవుడికి వేసినట్టు, దేవుడికి పెట్టినట్టు లెక్క వస్తుంది. తర్వాత అది ఆచారం ఏమైపోయిందంటే అన్ని రకాలు వేసి కలిపి ఓ ముద్ద చేసి ఆకులోనే పక్కన పెట్టి దేవుడు ముద్ద అంటారు వీళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. వీడు తినే ముందు ఓ ముద్ద కలిపి పక్కన పెడితే దేవుడు ముద్ద ఎలా అవుతుంది? ఆ ముద్దని నీ చేతితో నువ్వు ఏ పక్షికో ఏ జంతువుకో దేనికో వేసి ఉంటే, ఆ కుక్కకో దేనికో, అప్పుడు అది దేవుడికి ఇచ్చినట్లు లెక్క అవుతుంది. ఆ ముద్దతో పాటు ఆఖరిలో ఆకులన్నీ ఎత్తి పెంట పోగులో పడేస్తారు. ఇంకా దేవుడికి ఇచ్చినట్టు ఏమైంది? ఇలా ఉంటాయి ఈ ఆచారాలు. పెద్దలు బాగానే చెప్తారు, వాటిని ఆచరించడంలోనే ఈ లోపాలన్నీ. మరి ఇంకొక ముఖ్య విషయం, మనం ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళతో అవ్వదు, తెలుసుకుందాం. ఇచ్చేది ఏదైనా ఇవ్వవచ్చు, రాసుకోండి. ధనం కానీ, సమయం కానీ, వాక్కు కానీ, మీ శ్రమను కానీ, అలా తాను ఇవ్వగలిగింది ఏదైనా ఇవ్వవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అందరూ ఏమనుకుంటారంటే డబ్బు ఇస్తేనే ఇచ్చినట్టు అనుకుంటారు. కాదు కాదు, ఏదైనా ఇవ్వచ్చు. డబ్బు కంటా విలువైనవి సమయం అవ్వచ్చు, వాక్ అవ్వచ్చు, మీ మాట. ఇప్పుడు నేను ఇచ్చేది నా వాక్కే కదా. నేను సంపాదించుకున్న జ్ఞానం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, అద్భుతమైన కార్యక్రమాలు జరిగే చోట. మొన్న కర్తాల్లో ఎంతోమంది శ్రమదానం చేశారు, అలా భీమవరంలో ఎంతోమంది శ్రమదానం చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు జరిగే చోట అదంతా ఇచ్చినట్టే. అలాగే ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాలలో ఏదో ఒక తమ పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా ఇచ్చినట్టే. మన సాయిబాబా గారు మన పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లోనూ హిందీలో ట్రాన్స్లేట్ చేయడానికి
ఆయన కృషి చేస్తున్నారు. అలా ఎంతోమంది ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అలాగే వైట్ఫీల్డ్ శ్రీనివాస్ గారు కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఎంతోమంది మెసేజ్లు టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, రవి సింధూరా ఉదయాన్నే ఈ జూమ్ ఓపెన్ చేసి 3 ఏళ్ల నుంచి నిరాఘాటంగా చేస్తున్నారు. మరి ఇంతమంది జ్ఞానం పొందుతున్నాం. రాణి మేడం ఆవిడ జూమ్ కండక్ట్ చేస్తున్నారు. సుధారాణి మేడం ఆ బ్యాచ్ కూడా వాళ్ళు ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అమెరికాలో గౌరీ మేడం వీళ్ళంతా వాళ్ళు జూమ్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా ఏది చేసినా ఇచ్చినట్టే లెక్క లోక కళ్యాణానికి. ఇక్కడ ఏంటి అంటే ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ విషయం. ఇవ్వడంలో కూడా తెలివైన వారు అంటే బుద్ధి ఉన్నవారు ఎక్కువ ఫలితం వచ్చేది ఇస్తారు. అంటే ఎక్కువ ఫలితం వచ్చేదానికి కోసం ఇస్తారు. అంటే ఆత్మలాభానికి ఇచ్చేది కానీ, జ్ఞాన సంబంధమైన వాటికి ఇచ్చేది కానీ, ఎక్కువ ఫలితం పొందగలుగుతారు. వాటికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఇది కూడా అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా గుర్తెట్టుకోండి. అజ్ఞాని జ్ఞాని అన్న దాంట్లో ఇవన్నీ మీరు తేడాలు గుర్తుపెట్టుకోవచ్చు. రాసుకోండి, ఇది ఎవడు అజ్ఞాని ఎవడు జ్ఞాని అన్నది. ఒక్క ఇవ్వడం మీద ఎన్ని రకాల పాయింట్లు వస్తున్నాయి చూడండి. వాళ్ళ ఆత్మలాభానికి ఇచ్చేది, జ్ఞాన సంబంధమైన వాటికి ఇచ్చేది ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దీని మీద కూడా మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏది ఆత్మ సంబంధమైంది, ఏది జ్ఞాన సంబంధమైంది అది జ్ఞానికే తెలుస్తుంది. కానీ తెలుసుకుందాం మనం కూడా. మరి రేపు మరికొన్ని విషయాలు, ఇంకా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. ఎన్నో ఉన్నాయి ఇందులో తెలుసుకోవాల్సి. సందర్భం వచ్చింది కాబట్టి అవి తెలుసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.